గుంటూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపైన కఠినమైన చర్యలు తప్పవని శుక్రవారం పాకాల డీఎస్పీ బి ప్రసాద్ హెచ్చరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బి ప్రసాద్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పాకాల రామకృష్ణ డీలక్స్ థియేటర్ సమీపంలోని ప్రదేశంలో పరిసర ప్రాంతాల్లో పాకాల సిఐ ఎం సుదర్శన్ ప్రసాద్, ఎస్ఐ ఎంఎన్ సంజీవరాయుడు సిబ్బందితో కలిసి వెళ్లి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదని బ్యానర్ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కొంతమంది ఆకతాయి మద్యం సేవిస్తూ అగాంతక చర్యలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో పాకాల పంచాయతీ సిబ్బందితో జేసీపీతో కలిసి కంప చెట్లను, ముళ్ల పొదలను శుభ్రం చేసి అక్కడ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి హెచ్చరికలను జారీ చేశామని తెలియజేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిని ఉపేక్షించేది లేదు, వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాకాల స్టేషన్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ పాకాల మండలంలో పాకాల టౌన్లో పబ్లిక్తో పోలీసులు మమేకమవుతూ కమ్యూనిటీ పోలీసుల్లో భాగంగా, విజిబుల్ పోలీసుల్లో భాగంగా పరిసరాలు శుభ్రం చేసే కార్యక్రమం గురించి పాకాల గ్రామ పంచాయతీ వర్కర్స్ అందరినీ తీసుకొని ఇక్కడ ఈ ఏరియా అపరిశుభ్రంగా మద్యానికి బానిస అయిన వాళ్ళు ఇక్కడ ఈ ఏరియా అంతా చెట్లు మలిసి అవి ఉండటం వల్ల ఇటు ప్రజలు తిరగటానికి కూడా ఇబ్బంది పడుతున్న కారణంగా వీటన్నిటిని శుభ్రం చేసి పోలీసుల ఆధ్వర్యంలో, తిరుపతి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఈ పరిసరాలన్నింటినీ శుభ్రం చేసి దీన్ని ఇదే విధంగా మెయింటైన్ చేయాలని చెప్పి గ్రామ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ ఈ మద్యానికి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తిరుపతి జిల్లా పోలీసు తరఫున పాకాల ప్రజలకి విజ్ఞప్తి.